హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎందుకంటే ఇది జనవరి నెల అనగానే మాకు చాలా ఇష్టమైన నెల. ఎందుకంటే ఈ జనవరిలోనే మాకు మా అమ్మాయి పుట్టింది. అందుకే తన పుట్టినరోజుని మేము వేడుకగా చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా ఉదయాన్నే లేచి ముగ్గులు పెట్టి, సంక్రాంతి పండుగకి ఎలాగైతే రంగులు వేస్తామో అలాగే మా అమ్మాయి పుట్టినరోజుకి కూడా రంగురంగుల ముగ్గులు వేసి ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో నిత్య పూజ చేసుకుంటాము. ఆ తర్వాత గుడికి వెళ్ళి దైవ దర్శనాలు, అర్చనలు ఇవి మామూలే అండి. దీనితో పాటు ప్రతి సంవత్సరం కూడా మాకు చేతనైనంత పేదవాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తూ ఉంటాము. ఈసారి కూడా హోమ్లెస్ పీపుల్కి ఏదైనా ఏర్పాటు చేస్తామన్నప్పుడు వాళ్ళని కలిసినప్పుడు ఉదయం టిఫిన్లు ఏర్పాటు చేయమని చెప్పి అడిగారు. ఈరోజు మన నిరాశ్రయ వసతుల్లో మనకి బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు రాజశేఖర్ గార్డెన్ లక్ష్మీ ప్రసన్న గారు, మన కుమార్తె ఇందు కార్తీయ. ఈ సందర్భంగా ఈరోజు మీకు పేదలకి అన్నదానం చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ బంధుమిత్రులకి సహాయం చేస్తుంటారు, అంటే భోజనాలు పెట్టడం కానీ ఇలాంటివి. కానీ వీళ్ళేమి ఒక మంచి పేదలకి అన్నదానం చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం. దేవుడు కూడా అదే చెప్పారు, పేదలను ఆదుకోమన్నాడు. వెళ్తే ఇంట్లో మనం చేసుకున్నందువల్ల మనకే తృప్తి. ఇలా మీకు పెట్టారనుకోండి, చాలా వాళ్ళకి ఇష్టంగా దేవుడు ఏం చెప్పాడంటే లేని వాళ్ళకి ఏమని చెప్పాడు, ఈటంలో చాలా ఆనందం ఉంటుంది. ఆ దంపతులు ఇద్దరు కుమార్తె మంచి మనసులో ఒకసారి వాళ్ళకి ధన్యవాదాలు. ఆ రోజు వాళ్ళు అడిగిన ప్రకారం మార్నింగ్ టిఫిన్స్ అన్నది వాళ్ళకి ఏర్పాటు చేశాము. దానికి ముందు ఒక వారం ముందు మా అత్తగారికి ఆర్థికం జరిగిందండి. వీళ్ళకే ఫుడ్ అరేంజ్మెంట్ చేశామన్నమాట. అంటే 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒక బ్రాంచ్లో ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఏర్పాటు చేశాము. అప్పుడే బర్త్డే రోజు కూడా ఏదైనా చెయ్యాలని చెప్పాము. ముందుగానే బుక్ చేసుకోవాలి, మీరు బర్త్డే రోజు మార్నింగ్ టిఫిన్స్ ఇంకొక బ్రాంచ్కి అరేంజ్ చేయండి అని చెప్పారు. సరే అని అక్కడ ఆ రోజే పేమెంట్ అది చేసి వచ్చేసామండి. వాళ్ళే ఫుడ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ప్రిపేర్ చేసి మనకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తారు. ఆ టైంకి మనం వెళ్ళామంటే మన చేతులతో మనమే వడ్డించవచ్చు అనమాట. కానీ అక్కడున్న పెద్దవాళ్ళని చూస్తుంటే కొంచెం బాధేసింది. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిరాశ్రయులుగా హోమ్కి చేరారో తెలియదు, కానీ వారి కళ్ళ వెంట ఏవో భావాలు కనిపిస్తుంది. నిజంగా ఈ వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి పిల్లల తోడు కావాలి, కానీ ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని చూడకుండా వదిలేయబట్టే వాళ్ళు ఎటువంటి ఆధారం లేకుండా నిరాశ్రయులై ఇలాంటి హోమ్కి చేరుతారన్నది తెలిసినప్పుడు కొంచెం బాధేసింది. తల్లిదండ్రుల్ని దయచేసి ఎవరు కూడా విడిచిపెట్టకండి. మీకు చేతనైనంత వరకు మీతో ఉంచుకొని ఆ తల్లిదండ్రుల్ని పంచభక్ష పరమాన్నాలు పెట్టకపోయినా పర్వాలేదండి, ఒక మంచి మాట మేమున్నామమ్మా మిమ్మల్ని చూసుకోవడానికి అంటూ కన్నపిల్లలు వయసైన కాలంలో తల్లిదండ్రులకి తోడుగా ఉండండి. ఆ విషయంలో అయితే మా ఆయన మా అత్తగారు పోయే వరకు కూడా ఆమెకి పంచభక్ష పరమాన్నాలు పెట్టారో లేదో కానీ ప్రతిరోజు వెళ్ళి ఆమెను పలకరిస్తూ ఆమె దగ్గర గడిపి వస్తూ ఉండేవారు. ఆ విషయంలో మాత్రం మా ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళామండి. ఆ రోజు గురువారం. పైగా మా అమ్మాయికి మాకు బాగా ఇష్టమైన దైవం బాబా. బాబా అంటే మాకు ఇంటి పెద్ద. ఇంకా ఆయనకి ఆ రోజు అభిషేకం చేసి, అర్చనలు చేసి, హారతులిచ్చి, భజనలు చేసి, బాబావారి సన్నిధానంలో అన్న సంతర్పణ కూడా మళ్ళీ చేశామండి. సంవత్సరంలో వీలు కుదిరినప్పుడు చేస్తూ ఉన్నా కూడా జనవరిలో మాత్రం మిస్ కామండి. ఒకరోజు ముందు వెనుకగా బర్త్డే వచ్చినా కూడా ఆ వీక్లో వచ్చేటటువంటి గురువారం నాడు ఖచ్చితంగా బాబావారి సన్నిధానంలో పూజలు జరిపించి ఆ రోజు అన్న సంతర్పణ కూడా జరిపిస్తూ ఉంటామండి.
అలాగే ఈ ఏడు కూడా బాబావారి సన్నిధానంలో పూజలు, భజనలు, అన్న సంతర్పణ చాలా విశేషంగా జరిగిందండి. మనసుకు ఎంతో సంతోషం కలిగింది. బాబావారి తోడు, బాబావారి ఆశీర్వాదం ఎప్పుడూ మాకుంటుంది అన్నటువంటి ధైర్యాన్ని అయితే ఆయన ఎప్పుడు మాకు ఇస్తూనే ఉంటారండి. మా భజన పాటలు ఎలా ఉంటాయో ఈ హారతి తర్వాత మచ్చుకి మీకు వినిపిస్తాను, మీరు వినండి. పాడితే సాయి బాబా పాట పాడాలి, పాడితే సాయి బాబా పాట పాడాలి, భక్తితో సాయి బాబా భజన చేయాలి, భక్తితో సాయి బాబా భజన చేయాలి. స్వాగతం స్వాగతం శ్రీరామచంద్ర సుస్వాగతం. విన్నారు కదండి, ఇలా ఎన్నో పాటలు పాడతామండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బాబావారి సేవ, భజనలు ఇలా ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం అన్నది జరుగుతుంది. ప్రతి గురువారం కూడా ఎవరో ఒకరు ఉభయదారులుగా ఉండి బాబావారికి ఈ విధమైనటువంటి భజనలు, పూజలు జరిపించడం, అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిపించడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుందండి. ఈ ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తి విఘ్నేశ్వర స్వామికి, పరివార దేవతలకి అయ్యవార్లు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బాబావారికి మాత్రం భక్తులే చేసుకుంటూ ఉంటామండి. అది మేము చేసుకున్నటువంటి అదృష్టం. ఇక పూజ అంతా ముగిసిన తర్వాత, మంగళహారతులు అయిన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం మొదలైందండి. అందరూ కూడా అన్నిటికీ బాగా సహకరించారు. ఈ వీడియో మూలంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా అన్నానండి. మా అమ్మాయికి ఆశీర్వాదాలు అందించారు. మా కాలనీలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మాకు తెలియకపోయినా గురువారం మాత్రం అందరం కలిసి బాబావారి సేవ చేసుకుంటూ ఉంటామండి. అందరూ స్నేహపూర్వకంగా ఉంటాము. చిన్న చిన్న పొరపచ్చాలు అన్నది వస్తూ ఉంటాయి, అది కామనే అండి. ఎక్కడైనా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ సర్దుకొని వెళ్తూ ఉంటాం చూడండి, అది మాత్రం బాబావారి మ్యాజిక్కే అనిపిస్తుంది. ఆయన మా అందరితో కూడా ఇలా కోలాటాలు ఆడిస్తున్నాడు అని చెప్పి కూడా నవ్వుకుంటూ ఉంటాము. బాబా దగ్గర అందరూ కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటేనే అండి సంతోషం. ఎక్కడైనా అందరూ కలిసి ఉంటేనే కదండి సంతోషం.
వీడియో మొదలైన దగ్గర నుంచి మా అమ్మాయి పుట్టినరోజుకి అది చేసాం, మా అమ్మాయి పుట్టినరోజుకి ఇది చేసామని చెప్పుకుంటోంది. మరి వాళ్ళ అమ్మాయిని చూపించలేదేంటి అని అనుకుంటున్నారు కదండి. తనని చూపించాలంటే నేను కూడా యూరోప్ కంట్రీకి వెళ్ళాలండి, ఎందుకంటే తను అక్కడ ఉంది. యాక్చువల్లీ తను జర్మనీలో ఉంటుందండి. ఈ బర్త్డే మాత్రం ప్యారిస్లో సెలబ్రేట్ చేసుకుంటోంది. తనకి ఈఫిల్ టవర్ అంటే చాలా ఇష్టమండి. ఈఫిల్ టవర్ ముందుకెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి అన్నది తన కళ. అది ఈ సంవత్సరం కుదిరిందండి. చూడండి తన ఆనందం ఎలా ఉందో. హ్యాపీ బర్త్డే టు మీ. అదన్నమాట. ఐఫిల్ టవర్ ముందుకెళ్ళి హ్యాపీ బర్త్డే టు మీ అంటూ తనకి తానే విషెస్ చెప్పుకుంటోంది. పొద్దున రాత్రి అంటూ తేడా లేకుండా ఐఫిల్ టవర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందండి. పిచ్చి, అదెందుకో తెలియదండి. చిన్నప్పటి నుంచి ఐఫిల్ టవర్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మన్మధుడు సినిమాలో చూసి ఐఫిల్ టవర్ అని గెంతులేసేది. అలాగే మళ్ళీ అలవైకుంఠపురం సినిమాలో బన్నీది సాంగ్ ఉంది కదా, అందులో ఐఫిల్ టవర్ని చూసి అంతెందుకు చెప్తారులేండి, ప్రతి చోటు నిలబడి ఫోటోలు పట్టుకొని అమ్మ బన్నీ ఇక్కడ కూర్చున్నాడు కదా, అమ్మ బన్నీ ఇక్కడ నిలబడ్డాడు కదా అంటూ ఫోన్ చేసి ఫొటోస్ పెట్టి తల తింటోంది. ఐఫిల్ టవర్ అంటే పిచ్చి, అలాగే గిఫ్ట్లన్నా ఇష్టం. అందుకే అక్కడ ఉన్నప్పటికీ కూడా గిఫ్ట్లు మాత్రం తీయించుకునిందండి. ఇదిగోండి, ఇదే నేను ప్రజెంట్ చేసిన బర్త్డే గిఫ్ట్ అండి. ఎలా ఉందండి?